బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 28 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. క్రీస్తు జన్మదినోత్సవ సందర్భంగా ఈ పండుగ దినాల్లో క్రీస్తు యొక్క ఆశీర్వాదములు, శాంతి, సమాధానం సమృద్ధిగా మనందరికీ, సంఘానికి, ప్రతి ఒక్కరికి ఉండునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, బెత్లెహేములో యేసుప్రభువు వారు జన్మించాలి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కోసం ఆ స్వల్ప చిన్న గ్రామానికి మరియా నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ప్రజా సంఖ్యలో మీ పేర్లు కంపల్సరిగా రాయించుకోవాలని కైసర్ అగుస్తు వలన వచ్చినటువంటి ఆజ్ఞ వలన వీరిరువురు బెత్లెహేంకి వెళ్ళారు. అక్కడ యేసుప్రభువు వారు జన్మించారు. యేసుప్రభు ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో. ప్రజాసంఖ్యలో రాయబట్టడానికి అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఆ బాలుడు పుట్టిన తర్వాత తీసుకెళ్లి పశువుల తొట్టులో పొత్తుగుడ్లు చుట్టి పరుండబెట్టారు. ఈ విషయాన్ని దేవదూతలు గొర్రెల కాపులకు చెప్పారు. లూకాసు 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, బెత్లెహేములో పుట్టారు పశువుల శాలలో ఆయన. ఇప్పుడు అంటున్నారు, నీ హృదయములో నాకు చోటిస్తావా? నీ హృదయములో జన్మిస్తా. తలుపు నద్దుండి తట్టుచున్నా ఎవడు నా స్వరమిని తలుపు తీస్తాడో వాని హృదయములో నేను వస్తా. ప్రభువు నీలోకి రావాలని ఆశిస్తున్నారు. చాలామంది ప్రభువుని బయట పెట్టి పండుగ చేస్తారు. ఇల్లు అలంకరిస్తారు, గృహాలు అలంకరించి లోపల బయట రంగులు, లైటింగ్స్, క్రిస్మస్ కేకులు, కొత్త బట్టలు, అడావిడి. కానీ పరిశుద్ధాత్మకు చోటు ఎవరు? క్రీస్తుకి వాళ్ళ హృదయంలో చోటు. ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నక్కల బొర్రెలుని మనిషి కుమార్ తల చోటు లేదన్నట్టుగా చేస్తారు. పాపం మనలో ఉందా? ప్రభు మనలో లేనట్టే. పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపం విడిచిపెట్టి ప్రభుని చేర్చుకున్నావా? ప్రభు నీలో ఉంటారు. పరలోక మహిమించిపెట్టి ఆకాశమే భూమే పట్టజాలంత దేవుడు కన్య మరియ గర్భంలో నీ కోసం నా కోసం ఆయన తన శక్తిని కంప్రెస్ చేసుకుని ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మనిషి కుమారుడుగా దేవుడై ఉండి ఎందుకు నేను ఈ నా పాపాల నుంచి, శాపాల నుంచి విడిపించి రక్షించి నిత్య జీవంలో చేర్చుకోవడానికి, నిత్య రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన వచ్చాడు. అందుకనే మహానుభావుడు ఈ భూమి మీదకి రావడమే, ఆయన్ని ఆరాధించడమే వచ్చిన కారణాన అదే క్రిస్మస్. ఈ పండుగ దినాల్లో మన హృదయములో ఆయన చోటిద్దాం, పాపాన్ని విడిచిపెడదాం, ఘనంగా పండుగ చేసుకుందాం. నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చునుగాక, సమృద్ధినిచ్చునుగాక, ఏ కుదువు లేకుండా చేయనుగాక. ఆమేన్. ప్రార్థనకు ముందు ఒక్క విన్నపం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన తోటి వారికి ఎవరైనా బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వారికి బట్టలు పెట్టాలని ప్రేరేపించబడితే ఈ ఆదివారం ఇద్దాం. పండుగ లోపల కుట్టించుకోవడానికి వీలు పడుతుంది. ప్రేరేపించబడిన వాళ్ళు రేపు సండే తీసుకురండి. ఆశ్చర్యకరాలు చేసేవాళ్ళ స్థుతులు మీ దీవెన దయచేయండి, మీ కృపకు పాత్రలుగా చేయండి. మీ ఆశీర్వాద పదొక్కరితో ఉంచండి. క్రిస్మస్ దినాలలో మా గుడిలో మీ చోటిచ్చే వారంగా సహాయం చేయండి. పాపం నుంచి విడిపించండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, ఫైనాన్షియల్ ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. పండుగ దినాలు మా అందరూ అవసరాలు తీర్చండి. ఎక్కడ నేను కాచి దాచి జయమనివ్వండి. ఎవరిని ఇచ్చిపెట్టద్దు. జాబ్ లేని జాబ్స్, లైక్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. పండుగ గ్రాండ్గా జరుపుకోవాలి. రేపు సండే బలమైన వర్తమానాలు ఇచ్చి కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ పెట్టగలదు. రండి. క్రిస్మస్ దినాలలో ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి క్రీస్తు నామం పేరిట అనేకులకు శుభార్త అందిస్తాం. ఇంతవరకు మీరు అందించలేదేమో, ఈ రోజైనా ఒక అడుగు ఎందుకు ముందుకు వేయకూడదు? ప్రభు శుభార్తను ఎందుకు బలపరచకూడదు? అలాంటి వాళ్ళు చిన్న కలిసి ప్రేరించడం లేకుండా అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తున్నారు. అలాగే రేపు సండే ఆరాధనలో 3 ఆరాధనలు ఇక్కడ ఎన్కేఆర్ గార్డెన్లో, సాయంత్రం ఆరాధన అక్కడ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మిస్ చేసుకోవద్దు. మార్నింగ్ 6 గంటలకు మొదటి ఆరాధన, 8:30కి 2 ఆరాధన, 11 గంటలకు 3 ఆరాధన. సాయంత్రం వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ప్యారడైజ్ సెంటర్లో 4 ఆరాధన, సాయంత్రం 6 గంటలకి. డోంట్ మిస్ ఇట్. ఈరోజు స్పాన్సర్ మీట్ ఉంది. అడుగులు ముందుకు వేయండి. అలాగే అలుపెరిగి నా సోదరులు చేటువి నాకు చేసినట్టు అన్నాడు దేవుడు. కాబట్టి పేదవారికి కూడా బట్టలు కొందాం.